ఒక ఎడారిలో గానీ లేదా ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో గానీ ఎక్కువసేపు నడిస్తే ఎలా ఫీల్ అవుతారు? అలసిపోయి ఆకలి లేదా దాహంతో సొమ్మసిల్లిన పరిస్థితులు మీరెప్పుడైనా ఎదుర్కొన్నారా? సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఏళ్లు గడిపారు. అటువంటి సందర్భాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడి బలపరిచాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సార్లు మనం నిరాశ, నిస్పృహతో కుప్పకూలి ధైర్యం కోల్పోతుంటాం కదా. అయితే గమనించండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడాయన. ఈ రోజు నీ సమస్య ఏదైనా దాని నుండి నిన్ను విడిపించగల సమర్థుడాయన. ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో మన్నాతో పోషించి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ నడిపించి కాపాడునుగాక.